తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 26వ రోజు ధ్యానాంశము సోదర ప్రేమ ఐక్యత. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేవారికి ఉండవలసిన మొదటి లక్షణం తోడి వారిని ప్రేమించటం, ఐక్యత కలిగి జీవించటం. నీవలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేది 2వ ఆజ్ఞగా ప్రభువు ఇచ్చి ఉన్నారు. దేవుని ఆజ్ఞను మీరుటే పాపం కదా. అందుకే తన సోదరుణ్ణి ప్రేమించలేని వాడు చీకటిలో ఉన్నట్లే. వారు నరహత్య చేసిన వారిని వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే కంటికి కనబడే సోదరులను ప్రేమించని వాడు కనిపించని దేవుని ఎలా ప్రేమించగలడు అని ప్రశ్నిస్తున్నారు. కయ్యూను తన తమ్ముణ్ణి ప్రేమించలేక అసూయతో హత్య చేశాడు. దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు తన సోదరులను ప్రేమించగలరు. వారు వెలుగు సంబంధులుగా జీవించగలరు. అయితే మన ప్రేమ కేవలం మాటలు, సంభాషణలు మాత్రమే కాదు అని చేతలలో నిరూపించే యథార్థ ప్రేమగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అందరము ఒకే ప్రభువుని దేవునిగా కలిగి ఉండి, ఒకే జ్ఞానస్నానం పొంది, ఒకే విశ్వాసమునందు నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నాం. మన అందరిలో ఉన్న ఆ దేవుని ప్రేమ ఒక్కటే కనుక తారతమ్యములు, భేదాభిప్రాయములు, విభజన తత్వము మనలో ఉండరాదు. అందరము సోదర భావంతో, ఐక్యతతో జీవించాలి. దేవుణ్ణి ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమించవలను అన్నది క్రీస్తు మనకు ఒసిగిన ఆజ్ఞ. యోహాను రాసిన మొదటి లేఖ 4:21. తన సోదరులను ప్రేమింపని వాడు ఇంకను మృత్యువునందే ఉన్నాడు. తన సోదరుని ద్వేషించువాడు అంతకుటే. యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 14-15 వచనములు ఈ విధంగా సెలవిస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాలో దేవుని ప్రేమ ఉన్నదా? నేను సోదర ప్రేమతో నా కుటుంబంలో జీవిస్తున్నానా? ఐక్యపరచడానికి ప్రయత్నిస్తున్నానా? లేక విభజన కొరకు ప్రయత్నిస్తున్నానా అని ఆత్మ పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడమైన ప్రభువా, నన్ను, నా కుటుంబమును నిత్యము ప్రేమించి సంరక్షిస్తున్నందుకు స్తోత్రములు. నా తోడి సోదరులకు సహాయం చేయుటలో నిర్లక్ష్యం చూపించినందులకు క్షమించండి. ఇప్పటి నుండి అయినా నా సోదరులను ప్రేమించి నా శక్తి మేరకు వారికి సహాయం చేయు మంచి మనసును, ఐక్యతను, ప్రోత్సహించు మనస్సును దయచేయమని మన ఆదరణ క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. నిబంధన తొలగదు, దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.